ఫ్యాసిస్టు సల్వాజుడం నేత మహేంద్ర కర్మ ఖతం. బస్తర్ ఆదివాసీ ప్రజలపై సాగించిన అత్యంత అమానవీయ అత్యాచారాలకు, దారుణ హత్యాకాండలకు అంతులేని బీభత్సానికి న్యాయమైన ప్రతిస్పందన. కాంగ్రెస్ బడా నాయకులపై దాడి. యూపీఏ ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కొనసాగిస్తున్న ఫ్యాసిస్టు ఆపరేషన్ గ్రీన్ హంట్కు అనివార్య ప్రతిఘటన. మే 25, 2013న ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి చెందిన ఒక డిటాచ్మెంట్ కాంగ్రెస్ పార్టీ బడా నాయకుల 20 వాహనాల కాన్వాయ్పై భారీ దాడి చేసి బస్తర్ పీడిత ప్రజల బద్ధశత్రువు అయిన మహేంద్ర కర్మ, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ సహా కనీసం 27 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, పోలీసులను మట్టుబెట్టింది. రానున్న విధానసభ ఎన్నికల రీత్యా పరివర్తన యాత్ర పేరుతో కాంగ్రెస్ బడా నాయకులందరూ బస్తర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంగా పీఎల్జీఏ ఈ దాడి జరిపింది. ఈ సంఘటనలో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత విద్యాచరణ్ శుక్ల సహా కనీసం 30 మంది గాయపడ్డారు. ఈ చారిత్రాత్మక దాడిలో ప్రజా పీడకుడిగా, హంతకుడిగా, రేపిస్టుగా, దోపిడీదారుడిగా, అవినీతిపరుడిగా పేరు మోసిన మహేంద్ర కర్మ కుక్కచావు చావడంతో అవిభాజిత బస్తర్ ప్రాంతం అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. గతంలో రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన నందకుమార్ పటేల్ ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగించడంలో ముందు నిలిచిన చరిత్ర గలవాడే. ఇతని హయాంలోనే బస్తర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి కేంద్ర పారామిలిటరీ బలగాల సిఆర్పిఎఫ్ మోహరింపు జరిగింది. గతంలో కేంద్ర మంత్రిమండలిలో కొనసాగి హోంశాఖ సహా అనేక కీలక శాఖలు నిర్వహించిన వీసీ శుక్ల సామ్రాజ్యవాదులకు, దళారీ పెట్టుబడిదారులకు, భూస్వాములకు నమ్మకమైన ప్రతినిధిగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ దోపిడీ విధానాల రూపకల్పనలోనూ అమలులోనూ క్రియాశీల పాత్ర పోషించిన ప్రజాశత్రువేననేది తేటతెల్లం. ఈ దాడి ప్రధానంగా మహేంద్ర కర్మను, అతనితో పాటు మరికొందరు అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ నేతలను నిర్మూలించే లక్ష్యంతో జరిగింది. అయితే ఈ భారీ దాడి సందర్భంగా మా గెరిల్లా బలగాలకు, సాయుధ పోలీసులకు మధ్య దాదాపు 2 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో చిక్కుకొని కొద్దిమంది నిర్దోషులు, మాకు శత్రువులు కాని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీళ్ల మృతి పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విచారం ప్రకటిస్తున్నది. వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ దాడికి పూర్తి బాధ్యతను భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ స్వీకరిస్తున్నది. ఈ వీరోచిత దాడికి నాయకత్వం వహించిన పీఎల్జీఏ కమాండర్లకు, దాడిని విజయవంతంగా నిర్వహించిన వీర యోధులకు, దీన్ని సఫలం చేయడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రజలకు, యావత్ బస్తర్ ప్రాంత విప్లవ ప్రజానీకానికి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఈ సందర్భంగా విప్లవాభినందనలు తెలియజేస్తున్నది. ప్రజలపై దారుణ హింసా దౌర్జన్యాలకు, అమానుష హత్యాకాండలకు పాల్పడే ఫాసిస్టులను ప్రజలెన్నడూ క్షమించరని, వాళ్ళెంత మునగాళ్లైనా ఎప్పటికైనా ప్రజల చేతిలో శిక్ష అనుభవించక తప్పదనే చారిత్రక సత్యం ఈ వీరోచిత దాడి ద్వారా మరోసారి రుజువైంది. ఆదివాసీ నేతగా పిలువబడే మహేంద్ర కర్మ నిజానికి భూస్వామ్య మాంఝీ కుటుంబానికి చెందినవాడు. ఇతని తాత మాసా కర్మ, తండ్రి బొడ్డ మాంఝీ ఇద్దరు బ్రిటిష్ కాలం నుండి ప్రజా పీడకులుగా, విదేశీ పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు. ఇతని తాత మాసా హయాంలో నవవధువులను బలవంతంగా ఎత్తుకెళ్లే దురాచారం కూడా కొనసాగేదంటే వీళ్ల వంశానికున్న దుశ్చరిత్రను అర్థం చేసుకోవచ్చు. వీళ్ల కుటుంబం అంతా బాగా భూములు కలిగి ఆదివాసులను అమానుష దోపిడీ పీడనలకు గురి చేసిన చరిత్ర గలదే. మహేంద్ర కర్మ 1975లో జగదల్పూర్లో న్యాయశాస్త్రం చదువుతూ మొదట ఏఏఎస్ఎఫ్ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించాడు. 1978లో మొదటిసారి సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 81 ఎన్నికల్లో సిపిఐ టికెట్ దొరక్కపోవడంతో కాంగ్రెస్లో చేరాడు. మధ్యలో కాంగ్రెస్లో చీలిక వచ్చి మాధవరావు సింధ్యా ఏర్పాటు చేసిన పార్టీలో చేరి 1996లో లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరాడు. 1996లో బస్తర్లో 6వ షెడ్యూల్ అమలు చేయాలని ఒక పెద్ద ఉద్యమం సాగింది. ఈ ఉద్యమానికి ప్రధానంగా సిపిఐ నాయకత్వం వహించగా అప్పటి మా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ లెనిస్ట్ పీపుల్స్ వార్ కూడా ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. అయితే బయటి ప్రాంతాల నుండి వలస వచ్చి బస్తర్లో పాగా వేసి కోట్లకు పడగలెత్తిన స్వార్థపర పట్టణ వ్యాపార వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మహేంద్ర కర్మ ఆ ఉద్యమానికి పచ్చి వ్యతిరేకిగా నిలబడ్డాడు. అలా అప్పుడే అతని ఆదివాసీ వ్యతిరేక దళారీ స్వభావం ప్రజలకు తేటతెల్లమైంది. 1980వ దశాబ్దం నుండే అతనికి బస్తర్లోని బడా వ్యాపార పెట్టుబడిదారీ వర్గాలతో సంబంధాలు బలపడ్డాయి. తర్వాత 1999లో మాలిక్ మక్బూజాగా పేరుగాంచిన ఒక పెద్ద భూముల కుంభకోణంలో కర్మ పేరు బయటపడింది.
1992-96 మధ్య దాదాపు 56 గ్రామాల్లో బినామీ పేర్లతో పేద ఆదివాసుల భూములను చౌకగా కొని రెవెన్యూ ఫారెస్టు అధికారులతో జిల్లా కలెక్టర్తో కుమ్మక్కై ఆ భూముల్లో ఉన్న విలువైన చెట్లను నరికించాడు. దొంగ వ్యాపారులకు కలప అమ్ముకున్న మహేంద్రకర్మ కోట్లు సంపాదించినట్టు లోకాయుక్త రిపోర్టు బయటపెట్టింది. దీనిపై సిబిఐ విచారణకు కూడా ఆదేశించినప్పటికీ సహజంగానే దోషులను శిక్షించింది లేదు. దళారీ పెట్టుబడిదారీ వర్గాల, బస్తర్లోని బడా వ్యాపార వర్గాల ప్రతినిధిగా కాంగ్రెస్ తరఫున ఎన్నికలలో గెలిచి అవిభాజిత మధ్యప్రదేశ్లో జైళ్ల మంత్రిగా, ఛత్తీస్గఢ్ ఏర్పాటు తర్వాత పరిశ్రమల మంత్రిగా మహేంద్రకర్మ కొనసాగాడు. ఆ సమయంలో నగర్నార్లో రోమెల్ట్ ఎన్ఎండిసి తలపెట్టిన స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం బలవంతంగా భూముల ఆక్రమణ జరిగింది. స్థానిక ప్రజలు తమ భూములను ఇవ్వబోమని ఆందోళనకు పూనుకోగా మహేంద్రకర్మ పెట్టుబడి అనుకూల, ప్రజా వ్యతిరేక వైఖరిని చేపట్టాడు. తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజలను హింసించి అక్రమ కేసుల్లో అరెస్టులు చేయించి చివరకు బలవంతంగా భూముల్ని ఆక్రమించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈనాటికి నగర్నార్లో భూములు కోల్పోయిన ప్రజలకు నష్టపరిహారం గాని, ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా ఉపాధి గాని దొరకక చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఇక విప్లవోద్యమానికి మహేంద్రకర్మ తొలి నుండి బద్ధశత్రువుగానే నిలిచాడు. అచ్చమైన భూస్వామ్య వర్గంలో పుట్టి బడా వ్యాపార పెట్టుబడిదారీ వర్గాల ప్రతినిధిగా పెరిగినవాడు కావడమే ఇందుకు కారణం. విప్లవోద్యమానికి వ్యతిరేకంగా 1991లో మొట్టమొదటి జనజాగరణ నిర్బంధ క్యాంపెయిన్ నడిచింది. అందులో రివిజనిస్టు పార్టీ అయిన సిపిఐ క్రియాశీలంగా పాల్గొంది. కర్మతో పాటు అతని బంధువులైన చాలామంది భూస్వాములు ఈ విప్లవ ప్రతిఘాతుక ప్రజా వ్యతిరేక క్యాంపెయిన్లో చురుగ్గా పాల్గొన్నారు. 1997-98లో జరిగిన రెండో జనజాగరణ అభియాన్ను మహేంద్రకర్మ స్వయంగా ముందుండి నడిపించాడు. తన స్వగ్రామమైన ఫర్సపాల్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొదలై భైరంగఢ్, కుట్రు ప్రాంతాల దాకా అది నడిచింది. వందలాది మందిని పట్టుకొని కొట్టి అరెస్టు చేయించి జైళ్లకు పంపారు. లూటీలకు, గృహదహనాలకు పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలు జరిపారు. అయితే మా పార్టీ, ప్రజా సంఘాల నాయకత్వంలో ప్రజలు సమీకృతమై ఈ దాడిని సమరశీలంగా ఎదిరించారు. దాంతో తక్కువ కాలంలోనే ఆ క్యాంపెయిన్ తోకముడిచింది. ఆ తర్వాతి క్రమంలో విప్లవోద్యమం మరింత సంఘటితపడింది. అనేక ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు తీవ్రతరమయ్యాయి. ఇందులో భాగంగా జరిగిన ప్రజా ప్రతిఘటనలో మహేంద్రకర్మ స్వంత సోదరుడైన భూస్వామి పొదియా పటేల్ సహా కొందరు దగ్గరి బంధువులు కూడా ఖతమయ్యారు. గ్రామాన భూస్వామ్య పెత్తందారీ శక్తుల అధికారాన్ని కూలదోసి విప్లవ ప్రజా రాజ్యాధికార అంగాల నిర్మాణం మొదలైంది. గ్రామాల్లో ప్రజా వ్యతిరేక భూస్వామ్య శక్తుల నుండి భూములు గుంజుకొని ప్రజలకు పంచడం, గతంలో తెగ పెద్దలు పంచాయతీల పేరుతో అన్యాయంగా దండుగలు విధించే పద్ధతులకు పూర్తిగా స్వస్తి చెప్పి ప్రజల ప్రజాస్వామిక పాలన మొదలు కావడం కరడుగట్టిన భూస్వామ్య దురహంకారి అయిన కర్మకు మింగుడు పడలేదు. మహిళల బలవంతపు పెళ్లిళ్లను అడ్డుకోవడం, బహుభార్యాత్వాన్ని నిరుత్సాహపరచడం వంటి ప్రగతిశీల మార్పుల్ని సైతం భూస్వామ్య శక్తులు జీర్ణించుకోలేకపోయాయి. అదే సమయంలో బస్తర్ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు నిర్మించి ప్రజలను పెద్ద ఎత్తున నిర్వాసితుల్ని చేసి ఇక్కడి సహజ వనరుల దోపిడీకి పాల్పడడానికి పూనుకున్న టాటా, ఎస్ఆర్ వంటి కార్పొరేట్ ప్రభువులకు కూడా ఇక్కడ పెంపొందుతున్న విప్లవోద్యమం కంటగింపుగా తయారైంది. కనుకనే మహేంద్రకర్మ వంటి విప్లవ ప్రతిఘాతక శక్తులతో వాళ్ళు కుమ్మక్కయ్యారు. తమ విచ్చలవిడి దోపిడీకి అనువైన వాతావరణం నెలకొల్పాలని అతనికి కోట్ల రూపాయల లంచాలు మేపారు. మరోవైపు దేశవ్యాప్తంగా నిజమైన విప్లవ సంస్థల విలీనంతో ఒక సంఘటిత పార్టీగా సిపిఐ మావోయిస్టు అవతరణ ధర్మిలా దానిని అణచడానికి దేశ దోపిడీ పాలక వర్గాలు తమ సామ్రాజ్యవాద ప్రభువుల కనుసన్నల్లో విప్లవ ప్రతిఘాతుక దాడిని తీవ్రతరం చేశారు. తమ ఎల్ఐసి విధానంలో భాగంగా మహేంద్రకర్మ వంటి కరుడుగట్టిన విప్లవ వ్యతిరేక శక్తులను ముందుంచుతూ ఒక ఫ్యాసిస్టు దాడికి కుట్ర పన్నారు. అలా ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కుతో మొదలైన ఒక బీభత్సకర దాడిని ప్రారంభించి దానికి సల్వాజుడం అని నామకరణం చేశారు. మీడియాలో మహేంద్రకర్మను రమణ్ సింగ్ క్యాబినెట్లో 16వ మంత్రి అని అభివర్ణించారంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత సమన్వయం, సయోధ్య ఉండిందో అర్థం చేసుకోవచ్చు. సోయం మూకా, రామ్ భువన్ కుష్వాహా, అజయ్ సింగ్, విక్రమ్ మండావి, గన్ను పటేల్, మధుకర్ రావు, గోట చిన్నా తదితర మహేంద్రకర్మ సన్నిహితులు, బంధువులు సల్వాజుడంలో కీలక నాయకులుగా ముందుకొచ్చారు. అదే సమయంలో అతని కొడుకులు, ఇతర సన్నిహిత బంధువులు సర్పంచ్ నుండి జిల్లా పరిషత్ వరకు అన్ని స్థానిక పదవులను చేజిక్కించుకొని గూండా రాజకీయాలు నడుపుతూ ప్రభుత్వ నిధుల వినియోగంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ కార్పొరేట్ కంపెనీల, బడో వ్యాపారుల ప్రయోజనాలకు కొమ్ముకాయసాగారు. ఇక సల్వాజుడం బస్తర్ ప్రజా జీవనంలో సృష్టించిన విధ్వంసాన్ని, అది పాల్పడ్డ క్రూరత్వాన్ని పోల్చడానికి చరిత్రలో చాలా తక్కువ ఉదాహరణలే లభిస్తాయి. మొత్తం 1000 మందికి పైగా హత్య చేసి 640 గ్రామాలను వల్లకాడుగా మార్చి వేలాది ఇండ్లను లూటీ చేసి కోళ్లు, మేకలు, పందులు వాటిని ఎన్నింటినో కోసుకొని తిని
దోచుకెళ్లి 2 లక్షలకు పైగా ప్రజలను నిర్వాసితుల్ని చేసి 50,000 మందికి పైగా ప్రజలను బలవంతంగా సహాయ శిబిరాలకు తరలించిన సల్వాజుడుం బస్తర్ ప్రజల పాలిటి శాపంగా పరిణమించింది. వందలాది మంది మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. అనేక మందిని అత్యాచారం తర్వాత చంపేశారు. అనేక చోట్ల సామూహిక హత్యాకాండలకు పాల్పడ్డారు. సుప్రీంకోర్టులోనే 500 హత్యలు, 99 బలాత్కారాలు, 103 గృహదానాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయంటే ఈ నేరాల వాస్తవ సంఖ్య ఇంకా ఎంత ఉండవచ్చో అంచనా వేయవచ్చు. సల్వాజుడుం గుండామూకలు, పోలీసు, అర్ధసైనిక బలగాలు, ప్రత్యేకించి నాగా, మిజో బెటాలియన్లు ప్రజలపై అమలు చేసిన హింసా దౌర్జన్యాలకు అంతే లేదు. ఘోరాతి ఘోరంగా మనుషుల్ని ముక్కలుగా నరికి వాగుల్లో పడవేసిన ఘటనలు ఎన్నెన్నో. చేర్లి, కొత్రాపాల్, మన్కేలి, కర్రెమరక, మోస్లా, ముండేర్, పదేడ, పరల్నార్, పూంబాడ్, గగన్పల్లి ఇంకా ఎన్నో గ్రామాల్లో మూకుమ్మడి హత్యాకాండలకు పాల్పడ్డారు. వందలాది ఆదివాసీ యువకులను ఎస్పీఓలుగా చేర్చుకొని వాళ్లను కరడుగట్టిన నేరస్తులుగా తయారు చేశారు. స్వయంగా మహేంద్రకర్మ ఎన్నో గ్రామాల్లో సభల పేరుతో, పాదయాత్రల పేరుతో ముందుండి దాడులకు నాయకత్వం వహించాడు. ఎంతో మంది మహిళలపై తన పశుమూకలను ఎగదోసి అత్యాచారాలు చేయించిన అతని క్రూర చరిత్రను ఎవరూ మర్చిపోలేరు. లొంగిపోని గ్రామాలను కాల్చి వల్లకాడులుగా మార్చడంలో, దొరికిన వాళ్లను అమానుష హింసలకు గురి చేయడంలో, హత్య చేయడంలో ఇతడు ప్రత్యక్షంగా పాల్గొన్న ఉదాహరణలు ఎన్నెన్నో. ఇలా మహేంద్రకర్మ బస్తర్ ప్రజల మనసులో అత్యంత అమానుష హంతకుడిగా, రేపిస్టుగా, బందిపోటుగా, బడా పెట్టుబడిదారుల నమ్మకమైన ఏజెంట్గా నిలిచిపోయాడు. ఇతన్ని శిక్షించాలని బస్తర్ వ్యాప్తంగా ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా పార్టీని, PLGAను డిమాండ్ చేస్తూ వచ్చారు. అందుకు క్రియాశీల సహకారాన్ని అందించడానికి సైతం ఎందరో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పలుమార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ చిన్న పొరపాట్ల కారణంగా, ఇతర కారణాల వల్ల ఇతను బతికిపోయాడు. చివరకు నిన్న ప్రజల క్రియాశీల మద్దతుతో నిర్వహించిన ఈ వీరోచిత దాడి ద్వారా మా PLGA మహేంద్రకర్మను హతమార్చి బస్తర్ ప్రజల పీడ విరగడ చేసింది. ఈ చర్య ద్వారా సల్వాజుడుం గూండాల చేతిలో, ప్రభుత్వ సాయుధ బలగాల చేతిలో దారుణ హత్యకు గురైన 1000 మందికి పైగా ఆదివాసులందరి తరఫున మేము ప్రతీకారం తీర్చుకున్నాం. అత్యంత అమానుష హింసకు, అవమానాలకు, అత్యాచారాలకు గురైన వందలాది అక్కా చెల్లెళ్ళందరి తరఫున మేము ప్రతీకారం తీర్చుకున్నాం. తమ ఇండ్లను, పశువుల్ని, కోళ్లు, మేకలను, వంట పాత్రలను, బట్టలను, ధాన్యాన్ని, పంటలను సర్వస్వం కోల్పోయి అమానుష పరిస్థితుల్లో జీవించే దుస్థితికి చేరుకున్న వేలాది బస్తర్ వాసులందరి తరఫున మేము ఈ చర్యకు పాల్పడ్డాం. కొంప గూడు కోల్పోయి, నిలువ నీడలేక, దిక్కుతోచక, తమ వాళ్ళు ఎవరు బతుకున్నారో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో తెలియని అయోమయ పరిస్థితిలో చెల్లాచెదురైన ప్రజలందరి ఆగ్రహావేశాలకు న్యాయమైన, ఆవశ్యకమైన వ్యక్తీకరణగానే మేం మహేంద్రకర్మను నిర్మూలించాం. ఈ దాడి జరిగిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్, UPA చైర్పర్సన్ సోనియా గాంధీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వీళ్ళంతా దీన్ని ప్రజాస్వామ్యంపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా నిలబడి నక్సలిజాన్ని, టెర్రరిజాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చాడు. దోపిడీ వర్గాల కావలి కుక్కలైన ఈ నాయకులకు అసలు ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఉచ్చరించే నైతిక అర్హత ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. నిన్నగాక మొన్న మే 17న బీజాపూర్ జిల్లాలోని ఎడిస్మెట్టలో 3 చిన్నారులు సహా 8 మంది ప్రజలను పోలీసు, పారామిలిటరీ బలగాలు హత్య చేసినప్పుడు వీళ్లు చెప్పే ప్రజాస్వామ్యం ఏమైంది? కాంగ్రెస్ స్థానిక నాయకులే తప్పనిసరి నరమేధంగా అభివర్ణించిన ఈ ఘాతుకంపై నేతలెవ్వరికీ గొంతు పెగలలేదెందుకు? మే 1న నారాయణపూర్ జిల్లా మడోహనార్ గ్రామానికి చెందిన ఫూల్ సింగ్, జైసింగ్ అనే 2 సోదరులను పోలీస్ స్టేషన్కు పిలిపించి మరీ యూనిఫారాలు తొడిగించి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పినప్పుడు వీళ్లు చెప్పే ప్రజాస్వామ్యం పరవశించిపోయిందా మరి? జనవరి 20-23 మధ్య బీజాపూర్ జిల్లా పీడియా, దొడ్డి, తుమ్మినార్ గ్రామాలపై దాడులకు పాల్పడి 20 ఇళ్లను కాలబెట్టి ఆఖరుకు ప్రజలు నడుపుకునే స్కూలును కూడా కాలబెట్టి బుగ్గి చేసినప్పుడు వీళ్ల ప్రజాస్వామ్యం వర్ధిల్లిందా మరి? ఫిబ్రవరి 6-9 మధ్య అబూజ్మాడిగా పిలిచి అత్యంత వెనుకబడ్డ ఆదివాసీ ప్రాంతంలోని నిరుపేద మాడియా ప్రజల గ్రామమైన గట్టకల్పై దాడి చేసి ఇండ్లను దోచుకొని ప్రజలను కొట్టి హింసించి గ్రామంలో నడిచే విప్లవ జంతన సర్కార్ స్కూలును కాల్చి బూడిది చేసినప్పుడు వీళ్ల ప్రజాస్వామ్యం ఎక్కడ దాక్కుంది? సరిగ్గా 11 నెలల క్రితం 28 జూన్ 2012న సార్కిన్గూడలో 18 మంది ఆదివాసీల రక్తంలో స్నానమాడడం, 13 మంది యువతులపై లైంగిక అత్యాచారాలకు పాల్పడడం వీళ్ల ప్రజాస్వామ్య విలువల్లో భాగమేనా? మహేంద్రకర్మ వంటి నరహంతకులకు, నందకుమార్ పటేల్ వంటి పాలకవర్గ తొత్తులకు మాత్రమే వర్తించే ప్రజాస్వామ్యమా ఇది? నిరుపేద బస్తర్వాసులకు, వృద్ధులకు, పసిపిల్లలకు, మహిళలకు వర్తించదా ఇది? వాళ్లను ఎంతమందినైనా, ఎన్నిసార్లైనా ఊచకోత కోయడం ప్రజాస్వామ్యంలో భాగమేనా?
ఈ ప్రశ్నలకు జవాబుందా ఈ దాడి గురించి గగ్గోలు పెడుతున్న వాళ్ళలో ఎవరి వద్దనైనా? 2005 నుండి 2007 వరకు కొనసాగిన సల్వాజుడుం ప్రజల ప్రతిఘటనతో ఓడిపోయింది. ఆ తర్వాత 2009లో దేశవ్యాప్త దాడిగా ఆపరేషన్ గ్రీన్ హంట్కు కాంగ్రెస్ నాయకత్వంలోని UPA 2 ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అమెరికా సామ్రాజ్యవాదులు మార్గదర్శకత్వం, సహాయ సహకారాలు అందించడంతో పాటు తమ స్పెషల్ ఫోర్సెస్ను ప్రత్యక్షంగా మోహరిస్తూ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమ నాయకత్వాన్ని హత్య చేయడానికి ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ప్రజలపై సాగుతున్న యుద్ధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 50,000కు పైగా పారామిలిటరీ బలగాలను ఛత్తీస్గఢ్కు పంపించింది. దీని ఫలితంగా నరమేధాలు, విధ్వంసం మరెన్నో రెట్లు పెరిగిపోయాయి. ఇప్పటికీ 400 మంది దాకా ఆదివాసులను కేంద్ర రాష్ట్ర సాయుధ పోలీసు పారామిలిటరీ బలగాలు హతమార్చాయి. 2011 మధ్య నుండి ఇక్కడ శిక్షణ పేరుతో సైనిక బలగాల మోహరింపు మొదలైంది. ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు మొదట చిదంబరం, తర్వాత షిందే ఇద్దరు రమణ్ సింగ్ ప్రభుత్వం ఈ దాడిని నడుపుతున్న తీరుకు పరవశించిపోతూ ఎంత సహాయం కావాలంటే అంత అందిస్తామని వాగ్దానాల మీద వాగ్దానాలు చేసేస్తున్నారు. రమణ్ సింగ్ కూడా కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కొనియాడని సందర్భమే లేదంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఛత్తీస్గఢ్లో విప్లవోద్యమ అణచివేత విధానాలకు సంబంధించి పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కేవలం ప్రజల ఒత్తిడి వల్ల, అట్లాగే త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు కొందరు సార్కిని కూడా ఎడిసిమెట్ట వంటి నరమేధాలను ఖండించినట్టుగా పోజు పెట్టారు తప్ప నిజాయితీతో ఎంత మాత్రం కాదు. రాష్ట్రంలో రమణ్ సింగ్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాల పట్ల గాని, అణచివేత విధానాల పట్ల గాని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు. అది కనబరుస్తున్నట్టు కనిపిస్తున్న వ్యతిరేకత నిజమైంది కాదు, ఉత్తుత్తది అవకాశవాద పూరితమైంది. విప్లవోద్యమ అణచివేత విధానాల అమలులో ఈ రెండు పార్టీలకు సమాన భాగస్వామ్యం ఉంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ నుండి గ్రేహౌండ్స్ బలగాలు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోకి తరచుగా చొరబడుతూ గతంలో కంచాల 2008లో, ఇటీవల మే 16, 2013న పువ్వర్తి వంటి భారీ హత్యాకాండలకు పాల్పడ్డది కూడా కాంగ్రెస్ అనుసరిస్తున్న అణచివేత విధానాల్లో భాగమే. అందుకే మేము కాంగ్రెస్ బడా నాయకులపై ఈ దాడికి పాల్పడ్డాం. ఈరోజు దండకారణ్య విప్లవోద్యమంపై కత్తిగట్టిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, హోంమంత్రి నన్కీరామ్ కంవర్, మంత్రులు రామ్ విచార్ నేతాం, కేదార్ కశ్యప్, విక్రమ్ ఉసెండి తదితరులు, గవర్నర్ శేఖర్ దత్తా, మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ తదితరులు, డీజీపీ రామ్ నివాస్, ఏడీజీ ముఖేష్ గుప్తా తదితర పోలీసు ఉన్నతాధికారులు తమకు ఎదురే లేదని విర్రవీగుతున్నారు. మహేంద్ర కర్మ కూడా వీళ్ల వలనే Z+ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తనను ఎల్లప్పుడూ కాపాడుతాయని భ్రమపడ్డాడు. ప్రపంచ చరిత్రలో హిట్లర్, ముస్సోలిని వంటి వాళ్ళు కూడా తమకు ఎదురే లేదని ఇలాగే విర్రవీగారు. మన దేశ సమకాలీన చరిత్రలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి ఫ్యాసిస్టులు కూడా ఇలాంటి భ్రమంలోనే మునిగి తేలారు. కానీ ప్రజలు అజేయులు, చరిత్ర నిర్మాతలు. పిడికడి మంది దోపిడీదారులు, వాళ్ళ కావలి కుక్కలు ఎన్నటికైనా చరిత్ర పెంట కుప్పలపైకి పోవాల్సిన వాళ్లే. ఆపరేషన్ గ్రీన్ హంట్ను వెంటనే నిలిపేయాలని, దండకారణ్యంలో మోహరించిన అన్ని రకాల పారామిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని, శిక్షణ పేరుతో భారత సైన్యాన్ని బస్తర్లో మోహరించే కుట్రలకు స్వస్తి చెప్పాలని, వాయు సైనిక బలగాల జోక్యాన్ని ఆపేయాలని, జైళ్లలో మగ్గుతున్న విప్లవ కార్యకర్తలను, సాధారణ ఆదివాసులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, UAPA, CSPSA వంటి క్రూర చట్టాలను రద్దు చేయాలని, ప్రకృతి సంపదల దోపిడీ లక్ష్యంతో వివిధ కార్పొరేట్ కంపెనీలతో కుదుర్చుకున్న MOUలను రద్దు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్మికులకు, కర్షకులకు, విద్యార్థి మేధావులకు, రచయితలకు, కళాకారులకు, మీడియా ప్రతినిధులకు, ప్రజాస్వామికవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నది. గుడ్సా హుసేండి, అధికార ప్రతినిధి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్.